ఏమండి, అటుగా దావీదు కుమారుడైన యేసు ప్రభు అటు పోతూ ఉన్నాడు. దావీదు కుమారుడైన యేసు ప్రభు అటు పోతూ ఉంటే ఇదిగో ఈ కళ్ళు లేనివాడు అక్కడ అడుగుతున్నాడంట, ఏమయ్యా, ఎవరు అటు పోతున్నారు, ఎవరు అటువైపు వెళ్తున్నారు, ఎవరు అటువైపు వెళ్తున్నారు? ఒకరన్నారు, ఎవరు? ఇక నజరేయుడైన యేసయ్యే అంటే ఈ గుడ్డివాడు వెంటనే లెగిచి, దావీదు కుమారుడా, ఓ నజరేయుడైన యేసు, నజరేతువాడా అని పిలవగానే వెంటనే దేవుడు తిరిగి వచ్చాడండి. వెనక్కి తిరిగి వచ్చి ఆ కళ్ళు లేని వాడి మీద ఏం చేశాడు? కళ్ళు ఉంచాడు, చేతులు ఉంచాడు. అంతే. కళ్ళ మీద చేతులు పెట్టగానే ఆ కరుణ కలిగిన హస్తాలు తాకిడి ఆ గుడ్డివాడి మీద తగలగానే మూయబడిన కళ్ళు తెరుచుకున్నాయి. నా మీద రామని చెప్పండి. హల్లెలూయా. మూయబడిన కళ్ళు తెరుచుకున్నాయి, మూయబడిన కళ్ళు తెరవబడినాయి. మూయబడిన కళ్ళు ఆయన కరుణ గల హస్తము ఆ గుడ్డివాడి మీద పడగానే ఆ హస్తములో ఉన్న మహిమ, ఘనత, ప్రభావములు వారిలోనికి చేరి మూయబడిన కళ్ళు తెరవబడి